this is the next video and it just started. Jay, stop coming closer to the background. So we are going to eat lunch. Okay. And because we are going to eat lunch, so we are getting ready and Jay is sitting on a stool. Nice song. I'm tired. Actually, I like that. What do you say? Horror. It's hold on, not horror. Okay, Jay is going to do a magic trick. Guys, we are having, oh my god. Okay, OMG. See, like, look at this. The chicken 65, this is chicken called chicken 65 and this is the biryani. This got the same too. Me too, man. Okay, so let's keep the phone here. Oh no! Sorry guys, sorry. That's such an embarrassing moment. Okay. Ew, peanuts. I hate peanuts. Me too, bro. Do you hate peanuts? Comment below. Jay, I have a question. Do you like ketchup or mustard? Ketchup. I prefer ketchup, I say. Mustard, I mean, it kind of tastes ugly, I say, bad. But ketchup is better. It's healthier too. I mean, mustard is like, do you say mustard is healthy? No. I hate mustard. Right. And why, like, tell me the reason why. Nice. OMG. That's the reason why I hate it. Guys, we have a paneer. We do. Paneer. You know paneer? I don't know. Guys, you don't know? Okay. What are you doing? మోస్ట్లీ బస్సెస్ అన్ని ఉదయం 4 నుంచి 5 గంటల మధ్యలో ధర్మపురి చేరుకుంటాయి. ధర్మపురిలో బైపాస్ లో బస్సు ఆపుతారు. బైపాస్ నుంచి ధర్మపురి కిలోమీటర్లు ఉంటుంది. bypass lo auto guys, hit the like button. Just hit it. Just hit it. And we're so close to get to 1,000 subscribers, guys. Make sure to subscribe. Yeah. Hit that subscribe button, the like button, and hit that bell too. What you thought if like someone subscribed to you, what would happen? Like what would you think? I don't know. You don't know? No. Okay, I haven't tried the chicken 65 out yet, so let's try it. What? This is not chicken 65, it's paneer. It's paneer. Pune. Yeah, whatever. మోరప్పూర్ అనే రైల్వే స్టేషన్ లో ఆపుతుంది. మోరప్పూర్ నుంచి బస్సులో ధర్మపురి చేరుకొని ధర్మపురి నుంచి మరో బస్సులో హోగనక్కల్ ఫాల్స్ చేరుకోవచ్చు. ఈ రెండు ట్రైన్లు కాకుండా మిగతా ఏ ట్రైన్లు ఈ ప్రదేశాల్లో ఆగవు. 8:50 హోగనక్కల్ ఫాల్స్ కి డైరెక్ట్ బస్ లభిస్తుంది. అలా కాకుండా మనం సేలం నుంచి బెంగళూరు వెళ్లే బస్సెస్ అన్ని ధర్మపురి మీదుగా వెళ్తాయి. రెగ్యులర్ గా బస్సెస్ లభిస్తాయి. అదే విధంగా డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. ఇది పెన్నాగరం టౌన్. ధర్మపురి నుంచి పెన్నాగరం చేరుకొని పెన్నాగరం నుంచి ధర్మపురి
ధర్మపురి నుంచి 1 నేను భోగినక్కల్ ఫాల్స్ చేరుకునే సమయానికి ఉదయం 10:35 ఈ బస్సులో హోటల్స్ మరియు But you said you don't like it. మీరు ఇక్కడ 1 నైట్ స్టే చేయాలనుకుంటే Again. తీసుకోవచ్చు. లేదు అనుకుంటే ఫ్రెష్ అప్ అవడానికి కూడా రూమ్ ఇస్తారు. నేను ధర్మపురిలో రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యాను. ఇక్కడ అనేది మీ చాయిస్. మనం బస్ స్టాండ్ నుంచి బయటకు వచ్చి మెయిన్ రోడ్ లో కాకుండా మళ్ళీ ఎడమ వైపు ఉన్న రోడ్ లో వెళ్ళాలి. బస్ స్టాండ్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ కంటే కొంచెం ఎక్కువగా నడవాల్సి ఉంటుంది. ఈ మార్గం మొత్తం రెస్టారెంట్స్ ఉన్నాయి కానీ హోటల్ తమిళనాడు ఉంది. ఇది తమిళనాడు టూరిజం హోటల్. ఇక్కడ కూడా మనం స్టే చేయవచ్చు. అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే హోగనక్కల్ ఫాల్స్ ఆర్చ్ ఉంటుంది. ఈ ఎంట్రన్స్ నుంచి రావాల్సి ఉంటుంది. బస్సులో వస్తే 1/2 కిలోమీటర్, కార్లో వస్తే పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ ఖాళీ లేకపోతే మళ్ళీ బస్ స్టాండ్ దగ్గర పార్క్ చేసుకోవాల్సి ఉంటాయి. దాన్ని ఫాలో అవుతూ వెళ్ళొచ్చు. లేదంటే గుర్తుపెట్టుకోండి, రైట్ సైడ్ రేట్లో ఉంటుంది. ఇక్కడ వెళ్ళే మార్గంలో అంతా వండించమంటే వండిస్తారు. మీరు గ్రూప్ హోగనక్కల్ ఫాల్స్ లో ఇది ఫేమస్. ఒక బోట్కి టికెట్ తో పాటు లైఫ్ జాకెట్ ఇస్తారు. తప్పకుండా ధరించండి. ఇక్కడ మీకు కనిపిస్తున్నవే తెప్పపడవాలి. ఇంగ్లీష్ కు వెయిట్ చేయాలి. డిపెండ్స్ ఆన్ క్యూ. బోట్ పర్సన్ కి మనం టికెట్ చూపిస్తే తీసుకుని వెళ్తారు. అదే పడవను తెలుగులో తెప్ప పడవ అని పిలుస్తారు. Have you finished eating? Have you finished eating? ఇవి మన భారతదేశంలో చాలా వేడి కాలంలో కొన్ని వేల సంవత్సరాలు శ్రీశైలం వెళ్ళి ఉంటే శ్రీశైలంలో కూడా ఇలాంటి బోట్ I have finished eating my rice, so it's time to eat the pieces. కళాకావేరిలో జన్మించి ఈ హోగనక్కల్ దేశంలో Curry's juice is amazing. తమిళనాడులోకి ప్రవేశిస్తుంది. Are you still eating? ప్రదేశంలో సముద్రంలో So there's a little rice, so I'm going to mix and eat them all. కుడివైపు ఈ మార్గంలో వెళ్తే తమిళనాడు సైడ్ ఉన్న వాటర్ ఫాల్ చూడొచ్చు. What? Nothing. పైన కనిపిస్తున్నది హ్యాంగింగ్ బ్రిడ్జ్. అక్కడ నుంచి మనం వాటర్ గా ఆగస్టులో వచ్చిన వరదల వల్ల అద్భుతం ఎవరిని ఆలోచించాలి అనుకుంటే కరెక్ట్ టైంలో రావాలి. దూరం నుంచి వ్యూ చూస్తాం. కానీ ఇక్కడ ఈ పడవలో సందర్శించడం చాలా బాగుంది. ఇక్కడ ఆ ఎక్స్పీరియన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. చిన్నప్పుడు అవన్నీ ఇక్కడ కలిగించింది. చేరుకుంటాం. అలా వెళ్ళే మార్గంలో బోట్ పర్సన్ మరోసారి అలా రౌండ్ తిప్పాడు. ఏరియా మొత్తం కర్ణాటక. ఇక్కడ ఎదురుగా మీకు ఇసుక తిన్నెలు కనిపిస్తున్నాయి కదా, అక్కడ వరకు తమిళనాడు, దాని అవతల నుంచి కర్ణాటక. మన బోటింగ్ లో ఇదే లాస్ట్ పాయింట్. ఇక్కడ బోటు వాళ్ళు కొంత టైం ఇస్తారు. ఆ తర్వాత తిరిగి వెనక్కి తీసుకెళ్తారు. లేదంటే ఆ ముందు చిన్న వాటర్ ఫాల్ ఉంది కదా, అక్కడ వరకు తీసుకెళ్తారు. ఆ వాటర్ ఫాల్ ని తర్వాత చూద్దాం. ఇక్కడ నుంచి మనం కర్ణాటక వాటర్ ఫాల్ చూడాలి అనుకుంటే నాకు 1000 రూపాయలు ఛార్జ్ చేశారు. మీరు ఎక్కువ మంది ఉంటే ఇంకొంచెం అమౌంట్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. కర్ణాటక సైడ్ ఉన్న వాటర్ ఫాల్ కూడా చాలా బాగుంటుంది. ఆ ఇసుక రీచ్ నుంచి ఇంకొంచెం ముందుకు వెళితే కర్ణాటక బార్డర్కి వెళ్తాం. ఇక్కడ నుంచి మనం కొంచెం ట్రెక్ చేసి పైకి వెళ్ళాలి. బోట్ పర్సన్ బోట్ ని తీసుకొని వస్తున్నారు. I'm going to wash my hands and come. పైకి ఎక్కి కొంచెం I want to wash my hands and come. I finished eating. చిన్న గ్రామం ఉంది. ఇక్కడ నుంచి Just finished eating and it's time to drink water. చాలా జాగ్రత్తగా ఉండాలి. జారితే చాలా ఫాలో అవుతూ వెళ్ళాలి. అక్కడ Bye guys, like and subscribe.